హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగలైజ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం ఒక క్రిమినల్ లాలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇది ఇట మన డే టు డే లైఫ్లో చాలా ఉపయోగం అనమాట. ఇది కామన్ ఇంటెన్షన్ అనేది ఒక పదం. ఓకే, సో కామన్ ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే మనము ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఏంటంటే కామన్ ఇంటెన్షన్ అనేది బాగా చూస్తారనమాట. ఇది వచ్చేసి మనకు సెక్షన్ 34 ఐపీసీ కింద ఉంటుంది అనమాట. సపోజ్ ఒక ఇద్దరు కానీ లేకపోతే ఎక్కువ మంది ఏదైనా క్రైమ్ యాక్టివిటీస్ పాల్గొన్నప్పుడు ఏంటంటే మన ఇంటెన్షన్ అనేది కామన్గా ఉంటుంది అనమాట. ఆ క్రైమ్ చేయాలంటే సపోజ్ ఒక దొంగతనం చేయాలనుకుంటారు, అప్పుడు ఏంటంటే ఇద్దరు కలిసి లేకుంటే ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తారనమాట. వాళ్ళు క్లియర్గా అండర్స్టాండింగ్ ఉంటుంది, ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలంటని. సో ఇన్ కేసు ముగ్గురు కలిసి చేయాలనుకోరు, కాకపోతే ఒకతను బయటనే ఉండవు, ఇద్దరు కలిసి దొంగతనం చేస్తారనమాట. సో నేను చేయలేను, నేను బయటనే ఉంటా అంటే కుదరదు అనమాట. ఎందుకంటే మన కామన్ ఇంటెన్షన్ అనేది వాళ్ళ ముగ్గురు కలిసి చేసిరు కాబట్టి ఈ ఎవరైతే దొంగతనం చేసిరో ఆ వ్యక్తులకి ఎంతైతే పనిష్మెంట్ ఉంటుందో బయట ఉన్న వ్యక్తికి అంతే పనిష్మెంట్ ఉంటుంది అనమాట. ఇది మనకు కామన్ ఇంటెన్షన్ అనేది. కామన్ ఇంటెన్షన్ అంటే కామన్గా ముగ్గురు కలిసి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కలిసి కామన్గా ఆలోచించి వాళ్ళు ఏదైతే చేస్తారో అది కామన్ ఇంటెన్షన్ కిందికి వస్తుంది అనమాట. సో ఇక్కడ కీ ఇంగ్రీడియంట్స్ ఏముంటుందంటే ఇది సెక్షన్ 34 ఐపీసీ కిందికి వస్తుంది అనమాట. 2 or more పర్సన్స్ ఉండాలి. ఒకరికి కామన్ ఇంటెన్షన్ ఉండదు కదా, ఒకరు ఉన్నప్పుడు అతని ఇంటెన్షన్ ఒకటే ఉంటుంది. సో ఇద్దరు లేదా ఎక్కువ మంది ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఒక కామన్ ఇంటెన్షన్ అనేది వస్తుంది అనమాట. దే మస్ట్ హ్యావ్ ఏ కామన్ ఇంటెన్షన్, షేర్ ద ప్లాన్ ప్రీ అరేంజ్డ్ ఆర్ డెవలప్డ్ ఆన్ ద స్పాట్. సో వాళ్ళ గ్రూప్ ఆఫ్ మెంబర్స్కి ఏంటంటే కామన్ ఇంటెన్షన్ ఉండాలి, వాళ్ళు ప్రీ ప్లాన్గా చేసి ఉండాలి, ఏదైతే ప్రీ అరేంజ్మెంట్స్ ఉండాలన్నమాట. సో థర్డ్ వచ్చేసి ది యాక్ట్ మస్ట్ బి డన్ ఇన్ ఫర్దరెన్స్ ఆఫ్ దట్ ఇంటెన్షన్. వాళ్ళ ఏదైతే ఇంటెన్షన్ ఉందో దాని ప్రకారము వాళ్ళ యాక్టివిటీ చేసి ఉండాలన్నమాట, క్రిమినల్ యాక్టివిటీ చేసి ఉండాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఏంది, ఒకరికన్నా ఎక్కువ ఉండాలి, వాళ్ళ కామన్ ఇంటెన్షన్ ఉండాలి, ఆ కామన్ ఇంటెన్షన్ ప్రకారం వాళ్ళు చేసి ఉండాలన్నమాట. ఇది మనకు ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే దీంట్లో ఇంకో పదం ఉంటుంది, సేమ్ ఇంటెన్షన్ ఆర్ కామన్ ఇంటెన్షన్ అంటని. మనకు సేమ్ ఇంటెన్షన్ ఏంటంటే సపోజు ఇద్దరు దొంగతనం చేస్తారు, కాకపోతే ఇద్దరు డిఫరెంట్గా చేస్తారనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒకరికొకరు పరిచయాలు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే దొంగతనం అయితే సేమ్ ఇంట్లో చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది కామన్ ఇంటెన్షన్ కాదు, వాళ్ళిద్దరు వేరు అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ సేమ్ ఇంటెన్షన్ ఉంటుంది, వాళ్ళు ఇద్దరు డిఫరెంట్, కాకపోతే ఇద్దరు సేమ్ పని చేస్తారు. కామన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇద్దరు కలిసేసి ఇద్దరు మాట్లాడుకొని ప్లాన్ షేర్ చేసుకొని ఇద్దరు కామన్గా చేసేది ఏంటంటే అది కామన్ ఇంటెన్షన్ అంటారు. ఇది సెక్షన్ 34 కిందికి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ కేస్ లాస్ వచ్చేసి మనకేంటంటే బరేంద్ర కుమార్ ఘోష్ వర్సెస్ కింగ్ ఆఫ్ ఎంపైర్ అనమాట. ఇది ప్రీవియస్ స్వాతంత్రం ముందు 1925 కేసు. ఇది ఏ పోస్ట్ మార్టర్ షుడ్ డెడ్ ఓకే డ్యూరింగ్ ద రాబరీ. సో దొంగతనం జరిగేటప్పుడు ఏంటంటే పోస్ట్ మార్టర్ అనేది చనిపోతాడనమాట. సో ఇక్కడ ఏంటంటే దాంట్లో ఒక వ్యక్తి ఏంటంటే గన్ పట్టుకొని బయటనే ఉంటాడు, ఇంకా ఇద్దరు లోపలికి పోయేసి షూట్ చేస్తారనమాట. సో అప్పుడు ఏంటనేది అప్పుడు చనిపోతాడు. కాకపోతే ఈ థర్డ్ పర్సన్ ఏంటంటే నేను ఆ క్రిమినల్ యాక్టివిటీలో నేను పాల్గొనలేను, నేను బయటనే ఉన్నా, అందువల్ల నాకు ఇది చెల్లదు అన్నట్లు అతను వాదిస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ముగ్గురు కామన్ ఇంటెన్షన్ ఏంది, రాబరీ అనేది కామన్ ఇంటెన్షన్ అనమాట. ఇన్ కేసు థర్డ్ పర్సన్ చెయ్యకపోయినా అలా ముగ్గురిలో కామన్ ఇంటెన్షన్ ఉంది కాబట్టి మిగతా ఇద్దరికి ఏదైతే కేసులో శిక్ష పడుతుందో వీళ్ళకి సేమ్ శిక్ష పడుతుంది అనమాట. అందుకోసమే మన ఫ్రెండ్స్తోని కానీ ఎవరైనా కానీ ఏమైనా క్రిమినల్ యాక్టివిటీ చేసేటప్పుడు మీరు చేయకున్నా సరే అవతల వాళ్ళు చేస్తే మీ ముగ్గురికి కామన్ ఇంటెన్షన్ ఉంటే మాత్రం మీరు సేమ్ లయబుల్ ఉంటారు. సో అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. సపోజ్ ఎవరినైనా కొట్టనీకి పోయినప్పుడు ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకొని కొట్టనీకి పోయారు అనుకోండి, మీరు బయట ఉన్నా కూడా ఇద్దరు కలిసి కొట్టిన వాళ్ళకి ఏదైతే శిక్ష పడుతుందో బయట ఉన్న వ్యక్తికి అదే శిక్ష పడుతుంది. ఎందుకంటే వాళ్ళ కామన్ ఇంటెన్షన్ అనేది ఏంది, అతన్ని కొట్టుకోమనమాట, ముగ్గురు కలిసి మాట్లాడుకోరు. అందుకోసమే కామన్ ఇంటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వాళ్ళు జాయిన్గా మాట్లాడుకొని జాయిన్గా చేస్తారనమాట. ఇది కామన్ ఇంటెన్షన్ మనకు. ఓకే, సో నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటా కామన్ ఇంటెన్షన్ అనేది. సో ఇప్పటి సంది ఏదైనా చేసేటప్పుడు మాత్రం మనం బయట ఉన్నా సరే అటువంటి యాక్టివిటీస్లో మనం పాల్గొనరాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.